మీరు కూడా ట్వీట్ చేశారు, అన్న మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి అని, రెండు భాషల్లో, తెలుగులోను ఇంగ్లీష్లోను. మరి ఆ రెండింటిలో ఆయన ఒకటన్నా చదువున్నారేమో తెలియదు, కానీ ఇందాక పునఃసమీక్షించబోను అని చెప్పేసి పార్లమెంటు బయట, అంటే రాజ్యసభ చైర్మన్ రాజ్దీప్ ధన్ఖడ్కి రాజీనామా సమర్పించిన తర్వాత పార్లమెంట్ బయటకు వచ్చి చెప్పేశారు, విస్పష్టంగా చెప్పారు. అండ్ దైవాన్ని నమ్మిన వ్యక్తిగా మాట 2-3 సార్లు అండర్స్కోర్ చేశారు. నాకు ఆ కేవీ రావుకి ఎలాంటి సంబంధం లేదు, ఏదో ఫంక్షన్లో కనిపిస్తే హాయ్ అంటే హాయ్ అనుకోవడం తప్పించాను. ఏం జరుగుతోంది? ఒంటెత్తు పోకడలు, మీ నాయకుడు ఒంటెత్తు పోకడలతోటి అందరినీ వదిలించుకుంటున్నారా? ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి వాసుదేవన్ గారు. నిన్న మనం బయట నుంచి చూస్తున్న వ్యక్తులుగా ఆనెస్ట్ గా నేను కూడా షాక్ అయ్యాను. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది ఊహించనిది. అసలు అవుట్ ఆఫ్ నోవేర్ ఈ వార్త నేను కూడా చూశాను. మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకసారి విజయసాయి రెడ్డి గారు ఎక్స్ లో అంటే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన మెసేజ్ నే చూస్తే ఆయన క్లియర్ గా చెప్తున్నారు, నేను రాజకీయాలు విరమించుకుంటున్నాను అని. అండ్ నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు, టీడీపీతో శత్రుత్వం లేదు, పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు, అమిత్ షా గారికి అలాగే మోదీ గారికి థ్యాంక్స్ అని కూడా చెప్పారు. ఇక్కడ మా పార్టీ పైన లేకపోతే మా నాయకుడితో వైరం ఉంటే డైరెక్ట్ గా ఆ విషయం చెప్పేవారు. ఓకే, చెప్పకపోయినా గానీ అది బయటకు వచ్చేది, అది తెలిసేది ఎవరికైనా కానీ ఆయన ఉద్దేశాలు ఏంటివి అన్నది. ఇప్పుడు మా పార్టీలో కొనసాగితే, ఒకవేళ ఇప్పుడు ఆయనకు రాజకీయాల మీద ఇష్టం లేదండి, మా పార్టీలో కొనసాగితే కాదనేది ఎవరు? ఇంకా 2.5 సంవత్సరం 3 సంవత్సరాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి కాదంటున్నారట కదా. ఏదండి కాదనేది ఎవరని మీరు అడుగుతున్నారు? సజ్జల వద్దంటున్నట్ట, కాదంటున్నట్ట కదా. రాష్ట్ర కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులైన తర్వాత విజయసాయి రెడ్డి రోలు కన్ఫైన్ అయిపోయింది, ఇలా కుంచుకుపోయింది. విత్ ఇన్ ద ఫ్రేమ్ దాంట్లోనే ఆయన వర్క్ చేయాల్సిన పరిస్థితి. ఆయనకి అనుబంధ సంఘాల నుంచి ఆయన్ని తప్పించారు, వైజాగ్ రీజనల్ కోఆర్డినేటర్గానే తప్పించారు. ఇన్ని అయిన తర్వాత అన్ని అవమానాలు భరిస్తూ అక్కడ ఉండాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన తన ఆంతరంగికులతోటి ఆయన వాపోయారట. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలండి, బయట ఎన్నో మాటలు వస్తుంటాయి, ఆంతరంగికులతోనో ఇంకొకరితోనో చెప్పారు అని చెప్తారు. అది డైరెక్ట్ విజయసాయి రెడ్డి గారు చెప్పేంత వరకు దాన్ని మనము కరాఖండిగా ఇది కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. మనం ఇష్టం 100 రకాలుగా మాట్లాడచ్చు, ఒకే సినారియోని 100 రకాలుగా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఒంటెద్దు పోకడలే కారణమా అని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకలాగా చేసినా ఇంకొకలాగా చేసినా అది ఒక సెకండ్ పక్కన పెడతామండి. సజ్జల గారి గురించి కూడా నేను మాట్లాడతాను. ఇప్పుడు ఏం చేసినా గానీ వారి ఎంపీ పదవికి అయితే డోకా ఉండదు కదండి, వారు ఎంపీగా కొనసాగొచ్చు. ఇక్కడ క్లియర్ గా నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను అంటే పార్టీలో అంతర్గతంగా ఏమైనా ఉంటే ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఏదైనా అంతర్గతంగా సమస్యలు ఉంటే ఎవరైనా కానీ పార్టీ నాయకులతో చర్చిస్తారు. అండ్ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ యూకేలో ఉన్నారు, సో వారు ఇండియాలో లేరు. వచ్చిన తర్వాత మీరు ఒప్పుకుంటారా? సరే, మీరు బయట ఊహాగానాలు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వరు, అడిగితే ఇవ్వలేదన్నారు కాబట్టి వెళ్ళిపోయారు అంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఒప్పుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఐ థింక్ లాస్ట్ వీక్ మీరు ఆయన కలిసినట్టున్నారు కదా యూకేలో. నేను వ్యక్తిగతంగా కలవలేదండి, నేను ఫోన్ లో మాట్లాడాను. కలుస్తాను, తప్పకుండా కలుస్తాను. అది అపాయింట్మెంట్ నేను స్కాట్లాండ్ లో ఉంటాను, నేను ఎడిన్బరా లో ఉంటాను. నేను ఫోన్ చేసినప్పుడు ఆ టైం నాకు కుదరలేదు, అంటే నాకు అపాయింట్మెంట్ ఇస్తానప్పుడు తప్పకుండా కలుస్తాను. నేను కలవకపోవడం అనేది ఉండదు. అండ్ నేను వారితో మాట్లాడాను, మా అధ్యక్షులు వారితో మాట్లాడాను. అండ్ ఇవన్నీ కూడా బయట జరిగేటివన్నీ కూడా ఊహాగానాలు, ఇవి ఇష్టం చెట్లు పార్టీకి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్నారు, మీ మీద ఒత్తిళ్లు ఎందుకు ఉంటాయి? అదే నాకు నేను వేరే దేశంలో నాకు వ్యాపారాలు లేవు, నా దగ్గర వేల కోట్ల ఆస్తులు లేవు, నేను ఏదైనా చేసే కెపాసిటీ లేదు కాబట్టి ప్రస్తుతానికి నా మీద ఒత్తిళ్లు ఉండవు. ఇప్పుడు మీరు 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గమనిస్తే కూడా ఎవరెవరు వెళ్ళారండి మీరు ఒకసారి గమనిస్తే, సుజనా చౌదరి వ్యాపారస్తుడు, టీజీ వెంకటేష్ వ్యాపారస్తుడు, ఎందుకు వెళ్ళారండి? ఇప్పుడు ఇది ఫస్ట్ ఎవర్ టైం రాజ్యసభ సభ్యుల డిఫెక్షన్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు వాళ్ళు పార్టీలు మారాల్సి వచ్చింది. అది కూడా మనం ఆ రోజు మరి టీజీ వెంకటేష్ అలాగే సుజనా చౌదరి కూడా ఒంటెద్దు పోకడల వల్ల వెళ్ళారా? మరి పంపించారా వాళ్ళని? పోనీ వాళ్ళు వెళ్ళలేదు, ఒంటెత్తు పోకడలతో వెళ్ళలేదు, ఎవరైనా పంపించారా?
పంపించారా అనేది మనం డైరెక్ట్ గా చెప్పలేం కానీ అండి, తెలుగుదేశం నుంచి చాలా మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగుదేశం నుంచి ఎవరు కూడా అయ్యో ఎందుకు వెళ్ళారని అన్న పాపాన పోలేదు. వాళ్ళ నాయకులు కూడా ఎప్పుడు కూడా వారిని విమర్శించింది లేదు. కానీ ఇక్కడ క్లియర్ గా మా పార్టీ వాళ్ళు, మేము నిన్న మీరు నా ట్విట్టర్ చూసారు, మీరు ట్విట్టర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరిని చూసినా గానీ అయ్యో మనం సాయిరెడ్డి గారిని మిస్ అవుతున్నాం అన్న తప్పితే ఎవరు కూడా సాయిరెడ్డి గారిని విమర్శించలేదు. సాయిరెడ్డి గారిని మా పార్టీ సంబంధించిన వ్యక్తి కాదు అని కూడా ఎవరు అనుకోరు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, మా పార్టీలో సమస్యలా అంటే ఏ పార్టీలో అయినా ఇబ్బందులు ఉంటాయండి. అది ఏ విధంగా అనేది మనం బయట నుంచి చూసి మనం 100 రకాలుగా మాట్లాడొచ్చు. బట్ నాకున్న సమాచారం నేను చెప్తానండి, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కార్యకర్తకు కూడా అందుబాటులో ఉంటాడు, ప్రతి ఒక్క నాయకులకి అందుబాటులో ఉన్నారు. ఏవైనా ఇంటర్నల్ సమస్యలు ఉంటే అవి సార్ట్అవుట్ చేసుకోలేని కెపాసిటీ ఉన్నవారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అలా అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు వారు దిగ్విజయంగా పరిపాలన చేసేవారు కాదు. ఇవన్నీ కూడా ఒక శక్తి, పైనున్న శక్తి ఇవన్నీ నడిపిస్తుందండి. వాళ్ళ చేత ఇవన్నీ ఆ పైనున్న శక్తి ఎవరై వాళ్ళ చేత ఇవన్నీ ఎవరై